వసుంధర. జై శ్రీరామ్ స్వామి. 11వ సర్గలో 46వ శ్లోకం. స్వామి, ఓ రామ, ఈ బ్రహ్మము నిశ్చయముగా పూర్ణమైనది. ఈ జగత్తంతయు కేవలము బ్రహ్మము మాత్రమే అను భావనను నీవు ప్రయత్నపూర్వకముగా చేయుచు ఇతర ఆడంబరములను త్యజించి వేయుము. దీంట్లో ప్రయత్నపూర్వకముగా చేయడము అంటే జ్ఞాపకం ఉంచుకుంటూ గమనించడమా స్వామి? ఇంకా ఆడంబరం అంతయు త్యజించి వేయమంటే ఇక్కడ ఆడంబరము అంటే ఏంటో చెప్తారా స్వామి? సార్ శ్లోకం చూద్దాం వసుంధర. స్వామి, సంపూర్ణం ఖల్విదం బ్రహ్మ జగద్బ్రహ్మైవ కేవలం ఇది భావయ యత్నేన అన్యత్ సర్వం పరిత్యజ. ప్రయత్నంతో దీన్ని భావన చేయి, మిగతాదంతా వదిలివేయి. మిగతా నీ ఆలోచనలన్నీ ప్రక్కకు పెట్టేసి నీ నిశ్చయాలు వీటన్నిటినీ కూడా. ఈ కనపడుతూ ఉన్న ఈ సమస్తమైన బ్రహ్మ నిశ్చయంగా సంపూర్ణమై ఉన్నది. ఇది బ్రహ్మ మాత్రమే అయి ఉన్నది. ఈ జగత్తంతా కూడాను కేవలము బ్రహ్మయే తప్ప, అంటే బ్రహ్మమే తప్ప అన్యము కాదు. కాబట్టి ఇదంతా బ్రహ్మస్వరూపం అనే విషయాన్ని స్మరిస్తూ నేను నీవు ఇత్యాది ఈ వీటన్నిటిని వదిలిపెట్టేసే. ఆడంబరము అనే మాట అనువాదంలో వచ్చింది. అనో లేకపోతే కూడా లేకపోతే అసలు వస్త్రధారణ అని కూడా అర్థం. అర్థమైందేమో, పైడాబ్ అనమాట. ఇవన్నీ ఏవేవో కల్పించుకొని చేసే వీటన్నిటిని కూడా వదిలిపెట్టాయి. అంతా పరమాత్మ స్వరూపం అని చెప్పి గుర్తించు అని చెప్పి చెబుతున్నారు. ఇకపోతే రామా కాదు, ఓ భృగు, ఓ మహాశయ, ఓ బ్రహ్మన్ అని పిలవాలి. ఇది అనువాదంలో వచ్చిన ఒక అలా జరుగుతాయి. అలా తర్వాత కూడా అలానే కొంత చేసి మళ్ళీ దీంట్లోకి వచ్చారు. ఇది కాలవాచ్ అని చెప్పి చదువుకుంటున్నాం కదా నిన్నంతా కూడా. కాలుడు రాముడితోటి కాదు కదా మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు, భృగు మహర్షితోటి కదా. ఇలా తెలియకుండానే అలా కొన్ని అలా వచ్చి కూర్చుంటాయి అనమాట. ఒక మొత్తం ఆవహిస్తుంది ఆయా పనులు చేసేటప్పుడు. యుద్ధోన్మత్తుడై ఉన్నాడు, మదిరోన్మత్తుడై ఉన్నాడు, ఇలా వింటాం కదా పేర్లు, మాటలు. అలానే ఈ దీనికి సంబంధించి ఒక ధ్యానపూర్వకంగా అనువాదం చేస్తూ ఉన్నప్పుడు ఆయా మాటలు పడుతూ ఉంటాయి. తెలియకుండానే ఆ మాట వచ్చేసింది. చూసావు కదా ఓ రామ అని. అట్లానే 49వ శ్లోకంలో కూడా అలానే శ్రీరామచంద్ర ఓ రామచంద్ర అని వచ్చింది. మరి అది శ్లోకంలో ఉన్నదా? అసలు సందర్భం కూడా అది కాదు కదా. దీన్ని మాయా, మత్తు అనే పేరుతో పిలుస్తాం. ఇది సహజంగా మోహం అనే పేరుతో పిలుస్తాం. ఇది ఆవహిస్తుంది అనమాట ఆయా పనులు చేసేటప్పుడు. ఇది తమోగుణ లక్షణం అనమాట. ఈ తమస్సు అనేది ఒక పని చేసేటప్పుడు అంటే ఇది రజోగుణం అవుతుంది. ఆ రజోగుణ సందర్భంలో విశ్రాంతి కోసం వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఈ స్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అలానే వాళ్ళ అనువాదం చేయటమే కాకుండా మీలో ఎవరికి కూడా ఈ సందేహం రాలేదు. చూశారు కదా అది కూడా. కాబట్టి రాసేవాళ్ళు, వినేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక మత్తులో మునిగిపోతారు, ఒక మోహంలో. వాస్తవాన్ని గ్రహించడం అనేది కుదరదు. అందుకే కాలభగవానుడు చెప్తూ ఉన్నది ఏమిటి, నీకు అన్యం ఉందని తోచడంతో ఇటువంటి అవలక్షణాలన్నీ వచ్చి కూర్చుంటాయి. కాబట్టి సర్వము తత్స్వరూపం అని, సర్వం కల్విదం బ్రహ్మ, సంపూర్ణం కల్విదం బ్రహ్మ అని చెప్పి భావన చేయి. నీ ఎదురుగా ఉన్నదంతా బ్రహ్మమే అనే విషయాన్ని, నీతోటి సహా అనే విషయం, నీవు అంటే ఈ దేహానుభవం అనే మాటనే చెప్తూ ఉన్నారు. సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్ అనే మాట. ఇది చాంద్యోగ్య ఉపనిషత్తులోను, పైంగల ఉపనిషత్తులోను ఈ మాట కనిపిస్తుంది. ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఓ సౌమ్యుడా, నీ ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడాను స్పష్టంగా
సత్య వస్తువే ఉన్నది అనే విషయాన్ని గ్రహించు అని చెప్పి చెబుతుంది ఆ వాక్యం. సత్య వస్తువే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నదనే విషయాన్ని గ్రహించు అని చెప్పి చెబుతున్నది. ఇంకా దానికి వివరణలు ఉన్నాయి, ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి చెప్పుకుంటాం. ఓకే, అదే ప్రత్యేకంగా ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఈ విధంగా నీవు ఇతర మీద ఉందనే భ్రాంతిని వదిలిపెట్టి అద్వితీయమైన సద్వస్తు ఒక్కటి మాత్రమే ఉన్నదనే విషయాన్ని నిరంతరం భావన చేస్తూ ఉండు. ఇప్పుడు నువ్వు అన్నట్లుగా ప్రయత్నపూర్వకంగా అన్న దానికి అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు ప్రయత్నపూర్వకంగా పనులు చేసుకుంటున్నావా లేదా? అవును స్వామి. చేసుకుంటున్నావు కదా. చేస్తాను. ఈ చేసుకునే క్రమంలో ఒక క్రమ విధానాన్ని పాటిస్తున్నావా లేదా? అవును స్వామి. దీన్ని ప్రయత్నం యొక్క స్వరూపం అన్నమాట ఇది. దీని యందు ఆ క్రమ విధానానికి ఆధారం ఏమిటి? పని పూర్తవ్వాలనుకోండి స్వామి. అంటే ఏ పని? క్రమ విధానం అన్న దగ్గర పని మొదలెట్టిన తర్వాత ఆ పనిని ఎలా పూర్తి చేస్తాం అన్నది క్రమం ఒకటి. ఆ, ఏ ఆ, పని ముందు ఏ పని వెనుక అన్నది కూడా క్రమమే కదా. అవును స్వామి. సో ముందు ఏ పనికి ఏ పని, తర్వాత ఏ పని అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎలా నిర్ణయించబడుతూ ఉన్నది? నేనే నిర్ణయించుకుంటాను స్వామి. అది దేన్ని బట్టి నిర్ణయిస్తున్నావు? పరిశీలన చేసి ముఖ్యమైన చెప్పు. పని ఉమ్. ముఖ్యమైన పనికి ఎక్కువ టైం ఇవ్వడం కోసము ఇవన్నీ తొందరగా చేసుకోవడం ఫస్ట్ ఏది అని అట్లా చూసుకుంటాను స్వామి. అలా చూస్తున్నావు. ఇప్పుడు ఉమ్, ఆ ముఖ్యమైన పని కోసమే మిగతా పనులు చేసి పెట్టుకొని ఉమ్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ముఖ్యమైన పని ఏదైతే ఉందో దానికోసం ఈ పనులన్నీ తొందరగా చక్కబెట్టుకుంటున్నాను అంటున్నావు కదా. ఈ పనులన్నీ స్వామి. కూడా ఆ ముఖ్యమైన పని కోసమే ఉద్దేశించబడినాయి అనే విషయం స్పృహ నీకు ఉండాలి. అవును స్వామి. అంటే ఏంటి? నువ్వు ₹1 సంపాదన చేస్తూ ఉన్నది, నీ కుటుంబాన్ని లేకపోతే ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నది, ఇదంతా కూడా దానికోసం అనే విషయాన్ని గుర్తించాలి ఫస్ట్. గుర్తించిన తర్వాత ఆ పనుల్లో ఏది అత్యంత అధికంగా ప్రాముఖ్యత ఇవ్వబడవలసినది అనే విషయాన్ని కూడా గుర్తించి ఉండాలి. అప్పుడు దాన్ని సరైన క్రమ విధానం అంటాం. ఈ స్పృహ ఉన్నప్పుడు ఇది ప్రయత్నం అంటే. ఉమ్, అంటే ఇప్పుడు నువ్వు చింతన చేయమని చెప్పి గురువులు చెప్పారు, ఆత్మచింతన చేయమని ఉమ్, చెప్పి, బ్రహ్మచింతన చేయమని. బ్రహ్మచింతన చేయటానికి ఈ శరీరం ఉండాలి, శరీరం నిలబడి ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలి, దానికి తగిన పనులు మనం చేస్తాం. అయితే ముఖ్య విషయం మరపుకు గురైంది అనుకో. అంటే ఏమిటి? దేనికోసం ఈ పనులన్నీ చేస్తున్నాం అన్న విషయం మరపుకు గురైంది అనుకో, ఇప్పుడు ఈ లోకంలాగా ఉంటుంది అనమాట జీవితం. అర్థమైందా? అక్కడ ప్రయత్నాలు ఉంటాయి కానీ ఐదుపై ప్రయత్నాలు అని చెప్పి చెప్పబడవు. తక్కినవన్నీ ప్రక్కన పెట్టేసేసి దీనికోసం మాత్రమే పనిచేసేటప్పుడు, దీనికి అవసరమైతే ఆ నదికి వెళ్ళి ఆ చెంబులో కలశంలో నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది, దాన్ని శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది, వడకట్టడమో కాగబెట్టుకొని తాగడమో చేయవలసి ఉంటుంది. నేరుగా తాగటానికి యోగ్యం కాదు కదా ఈ రోజుల్లో. స్వామి. సో ఇవన్నీ ప్రయత్నంలో భాగాలు అవుతాయి అన్నమాట. క్లారిటీ వస్తుందా చెప్తున్నది? స్వామి వస్తుంది స్వామి. సో ఇది నిజానికి నువ్వు చేస్తున్నావు, కానీ నీ ముఖ్య లక్ష్యం ఏమిటి అన్నది మారిపోతూ వస్తుంది ఇప్పుడు క్రమంగా. ఇప్పుడు ఈ సత్సంగాల్లో నువ్వు ఉండటం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్రమంగా నీ అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇది కాదు కదా లక్ష్యం అని చెప్పి అనిపిస్తుందా లేదా ఎప్పుడైనా నీకు? అవును స్వామి, అనిపిస్తుంది. అది ప్రయత్నం ఫలం అన్నమాట. అది క్రమంగా లక్ష్యం మారడం, చివరికి ఆ చరమ లక్ష్యం పరమ లక్ష్యం ఎప్పుడైతే స్ఫురించిందో ఇంకేమీ పట్టదు నీకు. ఇది ఆడంబరాన్ని అంచే వదిలిపెట్టడం అంటే, మిగిలిన వాటిని నిన్ను వదిలిపెట్టడం అంటే అర్థం అది. ఇది ఈ శ్లోకానికి వివరణ. ఇంకేమైనా ఉంటాడు? ఇంకొకటి 49వ శ్లోకంలో స్వామి శ్రీరాముణ్ణి పాపరహితుడవగు ఓ రామ అన్నారు స్వామి. మళ్ళీ ఇట్లా మళ్ళీ నువ్వు సంబోధించడం
అదే చెప్పేది పైన ఆ, బ్రహ్మైవ అనఘ, అనఘ అంటే పాపరహిత. ఎవరి పాపరహితుడు? ఆ, భృగు మహర్షి. అర్థమైందా? కా- అర్థమైంది. కాల భగవానుడు భృగు మహర్షి మాట్లాడుకుంటున్నారు. ఉమ్. ఆ, ఇప్పుడేంటి నీ సంశయం ఏంటో చెప్పు. అంతే స్వామి, ఏం లేదు. సరే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. అనంతానంద నారాయణ సన్మయ చిన్మయ నారాయణ